తొలి రోజు తడబట్టారు, ఒత్తిడికి చిత్తయ్యారు. కీలక సమయంలో స్ట్రాంగ్ గా ఉన్న ప్లేయర్లే చేతులెత్తేశారు. 5 టెస్ట్ సిరీస్లో 2-2తో సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ను టీమిండియా పేలవంగా ఆరంభించింది. ఓవల్ మైదానం వేదికగా 5వ టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. మ్యాచ్కు పలువార్లు వరుణుడు అడ్డుపడడంతో తొలి రోజు ఆట 64 ఓవర్లే సాగింది. హాఫ్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. 38 రన్స్ చేసిన సాయి సుదర్శన్ పర్వాలేదనిపించాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. సింగిల్ డకౌట్కే డిజిట్కే పరిమితమైన జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అట్కిన్సన్ 2, జోష్ టాంగ్ 2, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీశారు. 2 రన్స్ చేసిన జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా త్వరగానే అవుట్ అయ్యి భారత్కు దెబ్బ కొట్టాడు. తర్వాత సాయి సుదర్శన్తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ నిలబెడుతున్నాడు అనుకున్న టైంలో కేఎల్ రాహుల్ అదే రీతిలో షార్ట్ పిచ్ వద్దకి ఓక్స్కు దొరికిపోయాడు. దాటిగానే ఆడిన గిల్ అనవసర తప్పిదానికి రనౌట్ అయ్యాడు. జురెల్, జడేజా కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే కీలక టైంలో బ్యాటింగ్కు వచ్చిన కరుణ్ నాయర్ 98 బంతులు ఎదుర్కొని 52 రన్స్తో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. సుందర్ కూడా నాయర్కు సహకారం అందిస్తున్నాడు. మ్యాచ్లో నిలవాలంటే భారత్ రేపు మొత్తం బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు పెద్ద ఇన్నింగ్స్ను మలచాల్సిన అవసరం ఉంది.